జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. హుజూరాబాద్ పట్టణంలో కోతులు చుక్కలు చూపెడుతున్నాయి. ఇండ్లలో చొరబడి మనుషుల మీద దాడి చేయడమే కాదు, ఉదయం వాకింగ్కు వెళ్లిన వాకర్స్కు వాకింగ్ చేయకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో చేసేదేమీ లేక వాకింగ్ చేయకుండానే వెనుదిరుగుతున్నారు వాకర్స్. హుజూరాబాద్ పట్టణంలో కోతులు ఏకంగా ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. తాజాగా పట్టణంలో వాకర్స్కు వాకింగ్ చేయకుండా అడ్డుకోవడమే కాకుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు ప్రజలు. గత రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రౌండ్లో నీరు చేరడంతో ఉదయాన్నే గ్రౌండ్కు వచ్చిన కోతులు నీళ్లలో జలకాలాడుతూ అటుపక్క ఎవరూ రాకుండా బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో గ్రౌండ్కు వచ్చిన వాకర్స్ కోతులను గ్రౌండ్ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయినా కోతులు మీదికి కరవడానికి వస్తుండడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. అధికారులు స్పందించి కోతుల బారి నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ప్రతి వీధి లోపల కోతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పిల్లలను కరుస్తున్నాయి, చాలామంది మహిళలను కరుస్తున్నాయి, డోర్లు తీసుకొని లోపలికి వస్తున్నాయి. తర్వాత వీధి లోపల ఎక్కడికి పోయినా కానీ గుంపులుగా వచ్చి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మరియు ముఖ్యంగా ఈరోజు క్రీడా మైదానం లోపల మార్నింగ్ వాకర్స్కు కోతులు చాలా ఇబ్బందులు పెట్టినాయి. 1000 దాకా కోతి వచ్చి ఒక అతనికి పాపం సుదర్శన్ అనేది అతన్ని కరిస్తే అతనికి సెప్టిక్ అయి చనిపోవడం కూడా జరిగింది. చాలామందికి కోతులు కరవడం ద్వారా వాళ్ళు ఇంజక్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోతుల సమస్య లేకుండా చేయాలని వాకర్స్ మేము కోరుతున్నాం. ఉదయం పూట చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకు మహిళలకు కానీ పిల్లలకు కానీ క్రీడాకారులకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాకర్స్కు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మరి వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వాటికి ఏదైనా పునరావాస కేంద్రం లాగా వాటికి ఏర్పాటు చేయాలి. మరియు మున్సిపల్ సిబ్బంది వారికి మున్సిపల్ కమిషనర్ విన్నపం ఏంటంటే ఈ కోతుల బెడద లేకుండా హుజూరాబాద్ పట్టణ ప్రజలకు మంచి సౌకర్యం కలిగించాలని కోరుకుంటున్నాము. వాకర్స్కు ముఖ్యంగా పొద్దున ఉదయం పూట నడిచే వారిని చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. వారిని కరవడం కానీ బేరియడం కానీ వారు నడవకుండా చేస్తున్నాయి. హాకీ ఆడే వాళ్ళకి కానీ బాస్కెట్బాల్ ఆడేవారికి కానీ కబడ్డీ ఆడేవారికి కానీ వాళ్ళను ఇబ్బందులు చేస్తున్నాయి కోతులు. వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని మేము వాకర్స్ తరఫున కోరుకుంటున్నాం.